వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గత కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ నేతల మాటలు చూస్తున్నాం. ఆ మాటలతోనే మంటలు రేపుతున్నారు రాజకీయ నాయకులు. ఇప్పటివరకు ఈ వ్యవహారం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హరీష్ రావు, కేటీఆర్ హరీష్లను టార్గెట్ చేస్తూ మిగిలిన కాంగ్రెస్ నేతలు ఇలా మాటల దాడి చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ మాటల దాడిలోకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి చేరారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్తో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలంతా అందరికీ కేటీఆర్ టార్గెట్గా మారిపోయారు. కేటీఆర్ని రకరకాలుగా దూషిస్తూ ఈరోజు కాంగ్రెస్ నేతలు ఒకరిని మించి ఒకరు అనే రకంగా మాటల దాడి చేశారు కేటీఆర్పై. అందులో ముందు నాయన్ రాజేందర్ రెడ్డి, వరంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్కి వస్తే కేటీఆర్ను చెప్పుతో కొడతామంటూ వ్యాఖ్యలు చేస్తే ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరో అడుగు ముందుకు వేసి కేటీఆర్ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పిస్తామంటూ కూడా కామెంట్ చేశారు. ఇక ప్రభుత్వం పాలి శ్రీనివాస్ అయితే కుటుంబ పంచాయతీతో కేటీఆర్కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇలా రకరకాలుగా మొత్తానికి కేటీఆర్ చుట్టే ఈరోజంతా రాజకీయం తిరిగింది. కేటీఆర్ చేసిన ఒకే ఒక కామెంట్ రాహుల్ గాంధీని ఉరి తీయాలని అన్నమాట. కానీ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేశారు రాహుల్ అంటూ మరో పదప్రయోగం చేసిన ప్రయోగంగానే అవి వివాదానికి కారణమయ్యాయి. ఇదే ఇప్పుడు ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వివాదం ఉంది, అటు ఏపీతో జల వివాదాలు నడుస్తున్నాయి, ఇటు ఫోన్ ట్యాపింగ్తో సీఎం సోదరుడు కొండలరెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రహసనంగా సాగుతుంది. గత 2 ఏళ్లుగా కూడా రోజొక్కళ్ళు పిలవడం, కొన్ని రోజులు చర్చ దానిపైన. అంతకుముందు బండి సంజయ్ని, ఈటెల రాజేందర్ని పిలిచారు, కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు సీఎం సోదరుడు కొండలరెడ్డి వస్తున్నారు, మరో 2 ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు, మరో 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కూడా పిలిచారు. అలా చాలా ఇష్యూస్ ఉంటే అన్ని ఇష్యూలు పక్కన పెట్టి ఈ మాటలు ఎందుకు ఇలా మాటలు దాడి చేసుకుంటున్నారు ఒకటిపై ఒకరు. కేసీఆర్ను దాడి చేసినందుకు దానానొద్దా, తన తండ్రి అయినా తెలంగాణ తెచ్చిన నాయకుడు తప్పే ఉందంటూ కేటీఆర్ సమర్థించుకుంటారు. రాహుల్ గాంధీ అంటే ఊరుకుంటామా అంటూ కాంగ్రెస్ నేతలు ఈ రకంగా మాటలు దాడి చేస్తారు. ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత, కీలక నేత కృషాంక్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు. దానికంటే ముందు వెంకట్ గారు, ఈరోజు మీ మాటలు దాడి ఒకసారి చూద్దాం. నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, అసలు నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా, లేకుంటే ప్రజల నుంచి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రజలే మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఎందుకు ఏర్పడింది వాతావరణం, ఒకసారి ముందు మీరు ఏమన్నారు చూద్దాం, చూసి డిబేట్లోకి వెళ్దాం. రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు, రీడర్. ఏం రాసిస్తే కదా చదువుతాడు తప్ప ఆయన మన కూడా తెలియదు. ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే ఈ మన మీద రుద్దినా ఆ ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్ధాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. గాన్ని ఉరి తీయాలి నడి బజార్ల. దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే వాడు అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. ఎవరిని తీయాలి ఉరి? మరి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయద్దా? రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లే. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం, రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లనే పిచ్చికుక పట్టినట్టు ఇట్లనే రోడ్డు పైన వరితే రేపు పొద్దున చెప్పుల దండల మెడలేసి ఎర్రగడ్డలు తీసుకుపోయి అడ్మిట్ చేస్తారు ఎవరన్నా. యావత్ తెలంగాణ సమాజము మొన్న జరిగిన అసెంబ్లీ మండలి సమావేశాలతోటి మీ యొక్క గూడు పుట్టాని అంతా కూడా బట్టబయలైంది. మీ గుట్టలు ఉడదీసి మిమ్మల్ని నిలబెట్టింది. స్వయాన మీ చెల్లె మీ గుట్టలు ఉడదీసి మీ బరివాతలు నిలబెట్టింది మిమ్మల్ని. అయినా కూడా సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఇదే రకంగా నువ్వు మాట్లాడితే నేను కాదు, తెలంగాణలో ఉన్న యువకులు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలు చెప్పుల దండలేసి గాడిదపైన నూరేగించే పరిస్థితి ఏర్పడుతుంది. హరీష్ రావుతో పోరు ఓ రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనిపించేటువంటి సందర్భం. గారిని రేవంత్ రెడ్డి గారిని ఓ పరుష పదాజాలంతో తిట్టేటువంటి క్రమంలో
సభ్య సమాజం కూడా తీవ్రంగా తప్పుపట్టేటువంటి పదాలను వాడడాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నారన్నమాట చెప్తా ఉన్నాం. కేటీఆర్ గారు వెంటనే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. స్థాయిని మించి మితిమీరి మాటలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భవిష్యత్తులో చూస్తూ ఊరుకోరు. రైట్ వెంకట్ గారు, ఒకరిని మించి ఒకరు అనే రకంగా ముగ్గురు, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎమ్మెల్సీ, ఇంకొకరు ప్రభుత్వ విప్పు, రేపు మంత్రివర్గం రేస్లో ఉన్న నాయకులు అంతా మీరు ఒకరిని మించి ఒకరు అధిష్టాయాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడారా, లేకుంటే మీ నాయకుడు రాహుల్ గాంధీని కేటీఆర్ ఏదో అన్నారు కాబట్టి రియాక్ట్ అయ్యారా? అంటే మీ నాయకుడు మీకెంత గొప్ప, వాళ్ళ నాయకుడు వాళ్ళకి అంతే గొప్ప కదా. కేసీఆర్ అన్నప్పుడు వాళ్ళు అంటారు కదా, మరి అనేటప్పుడు మనం దగ్గర పెట్టుకుంటే వాళ్ళు అనకుండా ఉంటారు కదా. అన్న మీరు వీడియోస్ ప్లే చేసారు, నలుగురు మాట్లాడినాయి, దేంట్లో బీపులు వచ్చినాయో మీకు కనబడ్డది. దాని ముందు బీపులు చాలా ఉన్నాయి, గతంలో ఉన్నాయి, అవి వేయలేదు మేము. అంటే ఈ రోజు అప్డేట్ కాబట్టి వెయ్యాలటి గురించి మీరు ప్రస్తావించారు. అది ఎక్కడ వచ్చింది ఆ కాంటెస్ట్ ఒక్కసారి మీకు చెప్తాను. కాంటెస్ట్ దాని ముందు కేటీఆర్ రియాక్ట్ అయింది, కేసీఆర్ ను ఉరిదీయాలి, కేటీఆర్ ను ఉరిదీయాలి అని రేవంత్ రెడ్డి అన్నదానికే కేటీఆర్ రియాక్షన్. అది ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి పదే పదే వారు ఏం పదం వాడినరో, ఏం ఉద్దేశించి వాడారు, సరే వారు ఏం వాడిరో మీరు బీపేసారు కాబట్టి 4 సార్లు వేసారు. మేము వేసిన దాంట్లో ఇంత క్లియర్ గా స్పష్టంగా మనం మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా మాకు బీపేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ఎక్కడ కూడా చెప్పుతో కొడతానండి, ఎమ్మెల్యే చెప్పుతో కొట్టి పంపిస్తామని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన ప్రభుత్వం ఇది. అరే మీరు ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా చెప్పుతో కొట్టి పంపుతారా? నోటికొచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో కొట్టి పంపుతారా? నోటికి వచ్చిన అదే అడుగుతున్నాను స్ట్రైట్ గా. మీరు అధికార పార్టీ, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సింది మీరు, చెప్పుతో కొట్టి పంపుతారా? నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజల ఒక భావోద్వేగాన్ని ప్రజల ఒక భావోద్వేగాన్ని ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఈ రకంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఎట్లయితే వారి తండ్రి గారికి ఉన్నారో రాహుల్ గాంధీ గారికి కూడా ఏదైతే ప్రజలు చాలా మంది అభిమానులు ఉంటారు, వారిని నమ్ముతున్న వ్యక్తులు ఉంటారు. మీకు అదే చెప్తున్నాను కళ్యాణ్ గారు. రియాక్షన్ ఎట్లుంటుందో ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అదే రకంగా ఉంటది కళ్యాణ్ గారు, 100% ఉంటది. రైట్, కిషన్ గారు వచ్చారు, మనకు అడుగుదాం. కిషన్ గారు, ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పులతో కొట్టి పంపుతాం, లేకుంటే చెప్పులేసి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పిస్తాం, ఇలాంటి వార్నింగ్లు మీకు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు అట్లా నోటికి పని చెప్తున్నారు? మీరు కంట్రోల్లో ఉండొచ్చు కదా అనేది వాళ్ళ హెచ్చరిక, అధికార పార్టీ నేతల హెచ్చరిక ఇది మీకు. కళ్యాణ్ గారు, 2 సంవత్సరాల నుంచి అసలు కేసీఆర్ గారు మాట్లాడతలేరు అని కంప్లైంట్ చేస్తున్నదే వీళ్ళు. వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడేసరికి, ప్రశ్నలు అడిగేసరికి ఎందుకు డిపిఆర్ వాపసు చేస్తే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు, నంబర్ 1. నంబర్ 2, మీరు జాతీయ హోదా అని చెప్పిండ్రు, ఇక్కడ 90 టీఎంసీ దాన్ని 45 టీఎంసీ, ఇట్లా సబ్జెక్టివ్ గా మాట్లాడితే ఈ 2 సంవత్సరాలు కూడా పదే ఒకటి బూతులు. ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఉరిదీయాలి, మక్కిలిరిగినాయి, నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మంచమెక్కిండు, దూకి సావు, మల్లన్న సాగర్ల దూకి సావు, రంగనాయక సాగర్ల దూకి సావు, చార్ల్స్ శోభరాజ్, కేసీఆర్ గారిని పట్టుకొని చార్ల్స్ శోభరాజ్. కనీసం రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉందా చార్ల్స్ శోభరాజ్ అంటే ఎవరు? చెప్తాను, లిస్ట్ చెప్తాను, అదే 1 by 1 చెప్తాను. చార్ల్స్ శోభరాజ్ అనే వ్యక్తి ఒక ఉమెనైజర్, సుమారు 40 మంది మహిళలను చంపేసి ఆ వ్యక్తిని పట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని మీరు కంపేర్ చేస్తారు. అజ్మల్ కసబ్ అనే టెర్రరిస్ట్ తోని కంపేర్ చేస్తారు. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, రేవంత్ రెడ్డి గారన్నా ఎన్నికల్లో ఓడిపోయినారు, కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎప్పుడు ఎన్నికల్లో ఓడిపోలేదు. వాళ్ళను పట్టుకొని బిల్లారంగా ఎవరు తెలుసా? చిన్న పిల్లలు, మైనర్ పిల్లలను రేప్ చేసి చంపేసిన వాళ్ళను పట్టుకొని నువ్వు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఆ పేరు పిలుస్తున్నావు. మరి మాకు నోరులు ఉన్నాయి కదా, మేము రాహుల్ గాంధీ గారిని అనమంటారా? మీరు కేసీఆర్ గారిని అంటున్నారు కాబట్టి మమ్మల్ని రాహుల్ గాంధీ గారిను, పెద్దామయ్యగా సోనియా గాంధీ గారిని నాకు ఇలా తేవాలని లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు హెల్త్ గురించి మాట్లాడతారు, మరి వాళ్ళ పార్టీలో కూడా పెద్ద మనుషులు ఉన్నారు. ఖర్గే గారు పెద్ద మనిషి, సోనియా గాంధీ గారు పెద్ద మనిషి. నేను అనేది ఏంటంటే ఇంత ఈ స్థాయి విమర్శలు మమ్మల్ని కూడా ఎన్ని రోజులు సైలెంట్ ఉండమంటారు చెప్పండి? మరి కౌంటర్ కి రియాక్షన్ కి యాక్షన్ కి రియాక్షన్ ఉంటదంటే మేము చేతులు కట్టుకుంటే కృష్ణ గారు ఇన్ జనరల్ గా
కేటీఆర్ గారు కొంచెం హుందాగా వ్యవహరించే మనిషి, కొంత ఇటువంటి లాంగ్వేజ్ కేటీఆర్కి రాదు, ఆయన మాట్లాడాడు అని చాలా రోజులుగా అనుకున్నాం. అయితే అధికారం కోల్పోయిన తర్వాత, అధికారంలో ఉన్న 10 ఏళ్ళు నాకు తెలిసినంత వరకు కేటీఆర్ ఎప్పుడు ఇలాంటి భాష మాట్లాడి నేను చూడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అలా? వారికి ఇవాళకి కూడా మాట్లాడాలని లేదు, కానీ వారి తండ్రిని, సరే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, 2 దఫాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, కానీ సొంత తండ్రిని పట్టుకొని ఆయన చనిపోవాలి అని కోరుకునే వాళ్ళు ఎంత ఎంత అని ఓపిక పడతారు చెప్పండి. నాకు తెలిసి దేశంలోనే ఎవ్వరు కూడా ప్రతిపక్షంలో ఉన్నవారు చనిపోవాలి, వాళ్ళు స్ట్రెచ్చర్ ఎక్కేసిర్రు, వాళ్ళ బొక్కలు ఇరిగిపోయినాయి, కాళ్ళు సరిగ్గా లేవు, వాకింగ్ స్టిక్ పట్టుకొని తిరుగుతున్నారు, ఏదో చెడ్డ మాటలు, అసలు ఆ మాటలు కూడా మాట్లాడేటట్టు లేవు. నేనైతే చదువుకున్నాను, వాస్తవానికి నాకు మీరు పిలిచినప్పుడే నేను చెప్పినాను, ఏం వస్తే గదే ఏముంటది, గదే తిట్లు, వాళ్ళు తిట్టిరు కదా అని మేము తిట్టినాము, ఇది అది. అరే నిన్నగాక ఉన్న పిల్లలు ఫస్ట్ టైం వాళ్ళు కూడా, ఎలక్షన్ చూడని వాళ్ళు కూడా, నామినేటెడ్ పదవులలో వచ్చిన వాళ్ళు కూడా కేటీఆర్ గారిని పట్టుకొని మేము బట్టలు కూడా తీసి కొడతాం, ప్యాంటు తీసి కొడతాం, ఇవి అవి మాటలు. అరే ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు వరంగల్ పెద్ద అయిన రాజేందర్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఐ థింక్ మొదటిసారి ఎమ్మెల్యే కదా, మొదటిసారి ఎమ్మెల్యే అయితే లాస్ట్ టైం అయిపోతారు. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు కూడా ఇష్టపడతలేరు. మాకు కూడా మేము ఒకటి ఏమంటారు అంటే, కేటీఆర్ గారు కూడా బరాబర్ ధీటుగా కూడా మేము సమాధానం చెప్తాం. మేమేమంటున్నాం అంటే, అందుకే కేటీఆర్ గారు అసెంబ్లీలో నిలబడకపోతే మొత్తం ఇక కొన్ని ఛానల్స్ పెట్టుకొని అవో కేటీఆర్ అహంకారం ఇది అదని అన్నారు. మాకు డ్రామా, రేవంత్ రెడ్డి గారి డ్రామా తెలుసు కదా, మరుసటి రోజు వచ్చి ఏం మాట్లాడుతారో మాకు తెలుసు కదా. చనిపోవాలని కోరుకుంటారు. కృష్ణ గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు చాలా చెప్పారు, అంటే గతంలో మీరు మాట్లాడిన మాటలు దానికి కౌంటర్గా మేము రియాక్ట్ అవుతున్నామని చెప్తున్నారు. అసలు విషయం ప్రజా సమస్యలు, ప్రజల ఇష్యూస్ అవి కాకుండా వాటిని పక్కన పడేసి ఒకరినొకరు అనుకోవడం, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అయితే ఏమైనా మీరు హామీలు అమలు చేయలేదని వాళ్ళు అవినీతి చేశారని మీరు ఆ చర్చల నుంచి పక్కకు పోవడానికి మీరైనా వారైనా. కళ్యాణ్ గారు సరే చాలా మంచిగా వారు చెప్పిండ్రు, కేసీఆర్ గారు మాట్లాడిన అంశాలపైన డిబేట్ అవ్వాలి అని చాలా బాగా చెప్పిండ్రు. మేము కూడా అదే అడిగినాం కళ్యాణ్ గారు, డిబేట్ అవ్వాల్సిన వేదికనే అసెంబ్లీనే వేదిక, అది వేదిక. ఏదైనా ఉన్నా అక్కడనే చర్చ, ఏదైనా ఉన్నా మీరు అన్నట్టు 100% అక్కడ పాల్గొనాలి. ఆడికి రాకుండా అసెంబ్లీలో వాకౌట్ చేసే సందర్భం ఎందుకు వచ్చింది? విషయం ఫాలో అయ్యారు కదా, హరీష్ రావు గారు బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? అక్కడ కూడా వ్యక్తిగత దాడే. కేసీఆర్ గారు ఎప్పుడు వాకౌట్ చేశారు? కేసీఆర్ గారు కాదు, హరీష్ రావు గారు సభ మొత్తం. కళ్యాణ్ గారు కేసీఆర్ గారు ఎప్పుడు వాకౌట్? బయట మీరు ఇలా మాట్లాడుతుంటే లోపల అదే పరిస్థితి ఉంటుందేమో అని వాళ్ళు వాకౌట్ చేస్తారు. కళ్యాణ్ గారు ఉంటదేమో అయితదేమో అని వాకౌట్ చేసేదని మీరు సమర్థించదలుచుకుంటే సమర్థించుకోండి. కళ్యాణ్ గారు వారు చెప్పక ముందు మీరు చెప్తారు. మేము అడిగాము ఆల్రెడీ వాళ్ళని చాలా సార్లు. ఒక విషయము, ఒక్క నిమిషం వెంకట్ గారు, ప్రతిపక్ష నాయకునిగా వారి బాధ్యత, కళ్యాణ్ గారు వారి బాధ్యత అవుతదేమో మాట్లాడలేమో అది కరెక్ట్ కాదు చెప్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా మండలిలో కవిత గారు మండలిలో అడిగిన దానికి ఒక్కసారి సమాధానం చెప్తారట. చెప్పండి కృష్ణ గారు, ఎందుకు కేసీఆర్ గారు సభకు రావట్లేదు? బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎందుకు బహిష్కరించి వెళ్ళిపోయింది? సభలో చర్చించవచ్చు కదా సమస్యలు. కళ్యాణ్ గారు అంటే బాధపడతారు కావచ్చు, కానీ తెలుగులోనే మనకు సామెత ఉన్నది, కుక్కతోక వంకర అని అంటారు. సింపుల్ గా నేను అన్ని తిట్లలో ఒక తిట్టు మర్చిపోయినా. నాకు తెలిసి అసెంబ్లీలో బడవే అనే ఒక 2 ఎమ్మెల్యేలను పట్టుకొని బడవే అనే పదం వాడారు కదా. బడవే అంటే ఏంటిదండి? హిందీ సినిమాలు అందరూ కూడా చూస్తారు. బడవే అంటే ఏంది? ప్రాస్టిట్యూషన్ చేసే అసెంబ్లీలో దాన్ని అసెంబ్లీలో ఉంచుతున్నారా అండి వీళ్ళు? అసెంబ్లీ ఆది వాళ్ళ పిమ్స్ అని అంటారా మీరు? ఒక 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని, ఒక 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి నిలబడి అసెంబ్లీలో బడువే అని అంటే అది అసెంబ్లీ అని అంటున్నారా మీరు? దాన్ని ఎప్పుడో కూడా మైలా చేసేసారు మీరు. ఇంకా దానికి కేసీఆర్ గారు రావాలన్నట. ఉన్న వాళ్ళని హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అసెంబ్లీలో, బయట కూడా కాదు, ఇది మితిమీరిపోయింది ఇంకా విపరీతంగా. ఇంకా దానికి రావాలి. నాకు అందుకే చెప్తున్నా కదా, తిట్ల లిస్టు చాలా పెద్దగా ఉన్నది ఇది. స్పీకర్ గారు కూడా దాన్ని ఆపలేదు. స్పీకర్ గారు కూడా శాసనసభను అవమానించారు, శాసనసభను అగౌరవపరిచారని మీకు నోటీస్ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుంది మీకంటే కేటీఆర్ గారికి. ఈ ప్రభుత్వం వాళ్ళదండి, మొహబ్బత్ కి దుకాణం కదా. బడవే అనొచ్చు,
సావును కోరుకోవచ్చు, నానా బూతులు తిట్టొచ్చు, చాల్ శోభరాజ్ అనొచ్చు, బిల్లారంగా అనొచ్చు, నాకు చీరేస్తామని అనొచ్చు, అన్ని అనొచ్చు. ఇంకోటి నాకు తెలిసి మీరు ఆ నోటీసులు అంటున్నారు, ఇవాళ 7 జనవరి, ఇంకో 2 రోజులు అయితే 9 జనవరి, 1 ఇయర్ వార్షికోత్సవం అవుతుంది మీకు గుర్తుంటే. లాస్ట్ ఇయర్ ఏసీబీ అని. వీళ్ళ టార్గెట్ ఎంతసేపు కేటీఆర్. ఒకటి చెప్తానండి, కళ్యాణ్ గారు, ఎప్పుడన్నా కేటీఆర్ గారు నాకు గొప్ప ఇంగ్లీష్ వచ్చు, నేను గొప్ప మేధావిని, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను గ్రేట్ గా మాట్లాడు ఎప్పుడు అనలేదు. కానీ ఎందుకంత ఇన్సెక్యూర్ ముఖ్యమంత్రి గారికి? ఓ ఆయనకి ఇంగ్లీష్ వచ్చు అని చెప్పుకుంటాడు, ఆయన ఇంగ్లీష్ వస్తే ఏంది, లొట్టపీసా, బాత్రూమ్లు గడిగిండు, ఏంది? అందరం నేను చేస్తాను, మన ఇంట్లో మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అమెరికాలో కళ్యాణ్ గారు చాలా ఈజీగా సామెతలు అంటే కొంతమంది ఎట్లయిపోయిందంటే పరిస్థితి, వాళ్ళు కూడా ఫస్ట్ టైం పోటీ చేయకపోయినా వాళ్ళు కూడా నామినేటెడ్ పదవులలో చేసి వాళ్ళు కూడా సీనియర్లు అనుకుని ఎవరిని పడితే వాళ్ళు నిగతాలుగా మాట్లాడు కొన్ని పార్టీలకు అలవాటు అయిపోయింది. చాలా సింపుల్ గా అయిపోయింది. అంటే ఎవరన్నా కూడా మాకంటే పెద్ద మేధావులు లేరు, అందరూ అసలు చాలా మా ముందు చాలా నథింగ్, మాకే అంతా తెలుసు అనే విధంగా కొన్ని మాట్లాడుకుంటూ చాలా సింపుల్గా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం చాలా ఇవ్వచ్చు. 10 ఏళ్ళు తెలంగాణ ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు అసెంబ్లీ ఎట్లా నడిచింది, ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకంగా వ్యవహారం ఉండే, ఏ రకంగా సమయం ఇవ్వకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, అవన్నీ కూడా చాలా చూసారు. జానారెడ్డి గారు సిఎల్పి నాయకులుగా ఉన్నప్పుడు, దాని తర్వాత సంపత్ కుమార్ గారిది, వెంకటరెడ్డి గారిది, కొంతమంది నాయకులది ఏ పరిస్థితి ఉంది అవన్నీ కూడా చూసారు. సరే కేసీఆర్ గారు తెలంగాణ యాసలో కొన్ని 2-3 మాటలు మాట్లాడినప్పుడు అది తెలంగాణ యాస, అవ్వ అమ్మ ఇవన్నీ అన్నాడు తెలంగాణ యాస, ఆ తెలంగాణ పిచ్చోనవా పిచ్చిలేసిందా ఇది అని చెప్పి మాట్లాడితే అవి నార్మల్ తిట్లు అని, సరే పెద్ద మనిషి కాబట్టి మాట్లాడినప్పుడు సమర్థించినట్టు మాట్లాడతారు. సరే ఎక్కడైనా ఒకటి సరే ఎవ్రీథింగ్ ఇది కరెక్ట్, ఈ సిస్టమ్ కరెక్ట్ అని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ సిస్టమ్ కరెక్ట్, ఈ పద్ధతి కరెక్ట్ అని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మీరు కూడా చాలా చచ్చిపోయారు కదా, మీరు వాళ్ళని ఫాలో అవుతున్నట్టే ఉంది. కళ్యాణ్ గారు మీ మాటలు చూసే ఈ డిబేట్ పెట్టారు. అదే కళ్యాణ్ గారు మీకు ఏం చెప్తున్నాను, మాట్లాడినప్పుడు ఒకటే పదం రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి పదే సరే ఒకసారి అన్నారంటే పదే ఒకటే దాంట్లో ఒక నిమిషంలో 4-5 సార్లు ఉద్దేశించి మాట్లాడితే నేను రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా కళ్యాణ్ గారు నేను వ్యక్తిగతంగా పర్సనల్ గా నేను రాహుల్ గాంధీ గారిని అనాల్సింది గానే కాదు కళ్యాణ్ గారు అభిమానిస్తాను. ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు కంప్లీట్ గా చాలా సింపుల్ గా 10 ఏళ్ళు అసలు ప్రజాపాలన అంటే ఏందోనే బీఆర్ఎస్ పార్టీ సరే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చూపించినట్టు అసలు అద్భుతంగా ధర్నా చౌకులు ఎక్కడ ఏం చేసినా ఎవరిని ఇబ్బంది పెట్టనట్టు కళ్యాణ్ గారు చాలా పద్ధతిగా పరిపాలించినట్టు ఇవాళ మాట్లాడితే నీతి బోధన చేస్తే కూడా కొంచెం మాకు కూడా అనిపిస్తుంది కదా కళ్యాణ్ గారు. అండ్ గతంలో మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇదే మాటలు ఏదైతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మాట్లాడి ఇవాళ అటు దిక్కు పోగానే లేదు అది మేము మాట్లాడలేదు. ఇప్పుడు అటు తీసి మాట్లాడాలంటే 100 తీయొచ్చు కళ్యాణ్ గారు, పాత ఎగ్జాంపుల్స్ తీసి అట్లా కోట్ చేయాలంటే పాత ఎగ్జాంపుల్స్ 100 చెప్పొచ్చు. ఉన్నదానికి మీరు కాంటెక్స్ట్ న్యూట్రల్ డిబేట్ లో ఎవరేం మాట్లాడుతారు ఎవరేం చేసిర్రో కేసీఆర్ గారు సంబోధించి మాట్లాడుతున్నప్పుడు డిబేట్ లో గమ్మునుండి కూర్చో అసలు ఏమీ మాట్లాడలేదు కేసీఆర్ గారు, అసలు ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి ఆ చర్చ ఎందుకు రాలేదంటే కేసీఆర్ గారు ఏజ్ కి సరే మాట్లాడారు కాదు వెంకట్ గారు, కేసీఆర్ గారు ఇంతకంటే అధ్వానంగా మాట్లాడారు, నేను చాలా ఉందాగా ఉంటాను అని ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పుకునే అవకాశం ఉంది. లేదు ముఖ్యమంత్రి గారు ఇట్లా తిడుతున్నారు నేను ఉందాగా ఉంటానని కేటీఆర్ చెప్పుకోవచ్చు. లేదు కేటీఆర్ ఇట్లా మాట్లాడాడు నేను ఉందాగా ఉంటానని వెంకట్ గారు ప్రూవ్ చేయొచ్చు. కానీ చేయట్లేదు, ఒకరిని మించి ఒకళ్ళు అంటే ఎందుకు ఇది ఒక మాట అంటే రెండంట అనే ఈ వైఖరి అంటే జనంలో మీరు పలచన అవ్వట్లేదా రాజకీయ నాయకులు? కళ్యాణ్ గారు ఇప్పుడు అన్నప్పుడు కొన్ని వర్డింగ్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లయితే వారి తండ్రి గారిని అంటే వారికి రేషం వచ్చి వారు మాట్లాడారని సంబోధిస్తుండ్రు. సరే నేను అభిమానించే నాయకుడిని అన్నప్పుడు నాకు కూడా నా వ్యక్తిగతంగా నాకు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పటికి కూడా నేను ఈరోజు మాట్లాడిన కాంటెక్స్ట్ లో నేను ఎక్కడ కూడా ఆ రాంగ్ వర్డ్స్ వారు వాడిన పదానికి దండేసి పంపుతామన్న దానికి ఆయన ఒక మాజీ మంత్రి ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు అదొక బల్మూర్ వెంకట్ లాంటి వ్యక్తి ఒక మంచి అంటే కళ్యాణ్ గారు శాసన మండలిలో ఫస్ట్ టైం అడుగు పెట్టిండ్రు. దానికి బల్మూరి వెంకట్ అనేటోడు పోరాటం చేస్తే 30 ఏళ్ళ అతి చిన్న వయసులో పెద్దల సభకు వెళ్ళగలిగినాను కళ్యాణ్ గారు. డాక్టర్ విద్యార్థి అతి చిన్న వయసులో పెద్దల సభకు వెళ్ళగలిగినాను. నా కష్టాన్ని గుర్తించి పార్టీ రాహుల్ గాంధీ గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడితే
అది అంటే నచ్చక మీరు కేసీఆర్ ని అవమానించొచ్చు. నేను ఏం మాట్లాడినానంటే కేసీఆర్ ని, కేటీఆర్ ని తెలంగాణ ఉద్యమ వాళ్ళకి అదే బాధ ఉంటది కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళకి కూడా బాధ ఉంటది కళ్యాణ్ కదా. గారు అది గుర్తించాలి కదా. కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని మనం జనరల్ గా మన దగ్గర ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఏదైతే వాళ్ళ బొమ్మలు తయారు చేసి గాడిద పైన పెట్టి దండలేసి జనరల్ ఊరేగిచ్చిన దిష్టి బొమ్మలు దాగ్దాం, రకరకాలుగా ఉస్మాన్ చేస్తాం. యూనివర్సిటీలో చేస్తాం అవి, కామన్ అది ప్రాసెస్. జనరల్ గా మనం అది నిరసన తెలియజేసే దానికి మాటలు కాదు, అరే, మాటల్లో కాదు కళ్యాణ్ గారు నిరసన. కళ్యాణ్ అది గారు కొంత బెటర్, అది కొంత బెటర్. కళ్యాణ్ గారు శవ కాదు ఉదయం చేసాం, రకరకాలుగా చేసాం. తప్పుడు మాటలు మాట్లాడడం కంటే అంటే అసలు మాటలు మాట్లాడడం కంటే దాన్ని ఉద్దేశించి దాన్ని మాట్లాడినప్పుడు ఆ రకంగా చేస్తే బాగుంటది. ఆ రకంగా మాటలు చేసే పరిస్థితి కరెక్ట్ అంటారు ఇప్పటికే. నేను అన్న వర్డింగ్స్ 100% నేను కట్టుబడి ఉన్నాను కళ్యాణ్ గారు. రాహుల్ గాంధీ గారు పైన వారు మాట్లాడిన మాటలకి చెప్పుతో కొడతాను. వారు మాట్లాడిన మాటలకి 100% నేను కట్టుబడి ఉన్నాను కళ్యాణ్ గారు. రాహుల్ గాంధీ గారి పైన ఆ రకంగా మాట్లాడితే కృష్ణ గారు, రాహుల్ గాంధీపై అలా మాట్లాడితే మేము ఇలానే మాట్లాడతాం. మీరైనా దీనికి ముగింపు ఇవ్వచ్చు కదా. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. దీనికి ముగింపు లేదా? ఒకరిని మించి ఒకలా. కళ్యాణ్ గారు మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించలేదు, కానీ హిమంత బిశ్వా శర్మ అని బీజేపీ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి అన్నప్పుడు స్వర్గీయ కేసీఆర్ రాజీవ్ గాంధీ గారు. గారిని కించపరుస్తూ అవును. మాట్లాడినప్పుడు ఆనాడు ఫస్ట్ ఈ దేశంలోనే ఖండించింది కేసీఆర్ గారు. అది వీళ్ళు మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా కాదు, కేసీఆర్ గారు ఖండించారు. మేము మొదలు పెట్టలేదు, మేము పెద్దగా దీన్ని కొనసాగించాలని మాకేం రాహుల్ గాంధీ గారిని అనాలని షోకు కూడా కాదు. కానీ కేసీఆర్ గారిని పదే పదే అని కేటీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారు అపాయింట్మెంట్ కూడా తహతహలాడి కేటీఆర్ గారి దగ్గర నేను చేరుతా అని తనలాడిన వాళ్ళు కూడా కేటీఆర్ గారిని ఇవాళ తిడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. అది మీ భవిష్యత్తు కోసమే మంచిది కాదు అని కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. నేను ఇప్పుడు నాకు ఎంతసేపు కాదు, వారు అన్న మాటలు నేను కూడా తిట్టొచ్చు, నేను రాహుల్ గాంధీ గారిని అనొచ్చు, నేను అనొచ్చు. నాకు రాహుల్ గాంధీ గారు ఇష్టం. దేశ నాయకులు ఎందుకు ఇష్టపడుతున్నారు? అది కరెక్ట్ కాదు అనే కదా. కరెక్ట్ కాదు, కానీ మేము అనేది ఏంటంటే దాని ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు కేటీఆర్ గారు మాట్లాడే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరు ఫైనల్ గా నేను చెప్తున్నాను కృష్ణ గారు, మీరు మీ నాయకులకు చెప్పండి, మీ అందరి నాయకులకు మీకు సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి భాష వదిలేద్దామని చెప్పండి. వెంకట్ గారికి కూడా అందరి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మీరు కూడా భాష వదిలేయండి. ఇది నా సూచన. కళ్యాణ్ గారు ఒకటి పని కట్టుకొని కేటీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడారు? పని కట్టుకొని చెప్పాల్సిన అన్ని కూడా అందరికి అన్ని భాష మార్పిడి అందరికి అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ కిషన్ గారు. చూద్దాం, ఇక్కడ స్టూడియోలో ఇద్దరు కూడా విద్యార్థికులు, యూత్ ఫాలోయింగ్ ఉన్న నేతలు ఇద్దరు. అలాంటిది వీళ్ళు కూడా బూత్లను సమర్థించేలా మాట్లాడడం, అలాంటి వర్డ్స్ వాడడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం అయితే కాదు. దీనికి ఖచ్చితంగా అగ్రనాయకులే ముందుండి కొంచెం వాళ్ళు మాట మార్చుకుంటే వీళ్ళ మాట తీరు మారుతుంది. దానికి ఎవరైనా అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ప్రొవొకేషన్ లేకుంటే మంచిది. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలాంటి మాటలతో గారడీ చేస్తారు ఈ నేతలు అనేది మనం వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.